ఆయన ఇంకా రాలేదు. అవునండి. శంకర్, అవునండి, ఆల్రెడీ కొరియర్లో వేసేసాం. వచ్చేస్తాయి. శంకర్, నా కోసం మీరు చేయబెట్టారేంటండి? మీ అన్నయ్య మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. మీకేమైనా అయితే ఆయన బాధపడతారు. మీకేమన్నా అయినా కూడా అన్నయ్య బాధపడతారు కదండి. నేను నిన్న కాక మొన్నొచ్చాను. నా మీద ఆయనకి అభిమానం, జాలి మాత్రమే ఉంటుంది. కానీ మీ అన్నయ్య మిమ్మల్ని చిన్నప్పటి నుంచి తన ప్రాణంగా పెంచారు. మీకేం జరిగినా ఆయన తట్టుకోలేరు. మీ అన్నయ్య లేనప్పుడు మీకేం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఎవడ్రా ముళ్ళేసింది ఇక్కడ? ఏమో అన్నయ్య, నాకు తెలీదు. గాలికొచ్చి ఉంటుంది అన్నయ్య. హలో, ఏమండి సీత గారు? చెప్పండి. అది ఏం లేదండి, మనకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మనల్ని తలుచుకున్నా, వాళ్ళకి ఏదైనా జరిగినా మనకి పొలం మారింది అంటారు. నాకిప్పుడు పొలం మారగానే ఎవరికైనా ఏదైనా జరిగిందేమోనని ఫోన్ చేశాను. నాకేమైనా జరుగుంటుందని ఆయన ఫోన్ చేశారన్నమాట. బాగున్నారా? నాకిలా జరిగిందని చెప్తే అక్కడ ఆయన బాధపడతారు. బాగున్నానండి. నేను అడిగింది మీ గురించి కాదండి, నా తమ్ముళ్ళు బాగున్నారా అని. భోంచేశారా? చేశానండి. వాళ్ళు చేశారా అని అడిగానండి. చేశారండి. తమ్ముళ్ళు బాగానే ఉన్నారు కదా? బానే ఉన్నారండి. మీరు వాళ్ళని బాగా చూసుకుంటున్నారని తెలుసండి. అయినా మరోసారి చెప్తున్నాను, నేను వచ్చే వరకు నా తమ్ముళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి. ఉంటానండి.
ఆయన వాళ్ళ తమ్ముళ్ళ గురించి అడిగారు. నా గురించి కూడా అడుగుంటే బాగుండేది. అమ్మగారు చెయ్యి బాగా లేకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు అమ్మగారు? ఆ వంట నేను చేసేవాను కదా. ఏం పర్వాలేదులే మారుతి. అంత పెద్ద ముళ్ళు గుచ్చుకుని బాధపడుతూ పర్వాలేదంటారేంటి అమ్మగారు? ఎవరికైనా మన సంతోషాన్ని ఆనందాన్ని పంచాలే తప్ప మన బాధల్ని కష్టాల్ని పంచకూడదు. అయినా నువ్వు అనుకుంటున్నట్టు నేనేం కష్టపడటం లేదు. చిన్న నొప్పిగా ఉందంతే, అదే తగ్గిపోతుందిలే. మారుతి, వాళ్ళకి ఆకలిగా ఉందేమో, వంట అయిపోవచ్చింది. ఓ 10 నిమిషాల తర్వాత వాళ్ళని భోజనానికి పిలు. సరే అమ్మగారు. అంత పెద్ద ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఆవిడ బాధపడుతూ కూర్చోకుండా పనులన్నీ చేస్తుందన్నయ్య. అదంతా సింపతి గెయిన్ చేయడానికి రా. ఇప్పటికే అన్నయ్యని సగం మార్చేసింది. ఇలాంటి చేస్తే అన్నయ్య దగ్గర ఇంకా క్రెడిట్ కొట్టేయచ్చు అన్నదే ఆవిడ ప్లాన్. అంటే మనం విడిపోవడం గ్యారంటీ అన్నమాట. మనం ఇలా చూస్తూ కూర్చుంటే జరిగేది అదేరా. అన్నయ్య, అన్నయ్య వచ్చేలాగా ఆవిడ్ని పంపించేద్దాం అనుకున్నావు కదా, ఏం ఆలోచించావు? రేయ్, మామూలుగానే ఆడవాళ్ళకు కొంచెం ఈగో ఎక్కువ. చిన్న చిన్న విషయాలకే అలకలకి పోయి గొడవలు పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోతామని మొగుళ్ళని బెదిరిస్తుంటారు. పుట్టింట్లో ఏం జరిగినా భరిస్తారు కానీ అత్తింట్లో చిన్న అవమానం జరిగినా భరించలేరురా. ఆడాళ్ళకున్న వీక్ పాయింట్ని మనం క్యాష్ చేసుకోవాలి. అంటే తన్ని మనం బాధ పెట్టామనుకో, అన్నయ్య కంప్లైంట్ చేస్తుంది. అది మనకి ఇంకా మైనస్ అవుతుందే తప్ప ఉపయోగపడదు. ఆవిడ అవమానం ఫీల్ అయ్యేలా చేశామనుకో, ఇగో హర్ట్ అయ్యి పెట్టే బెడ సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది. బాబు, అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు, త్వరగా రండి. శ్రవణ్, శంకర్ ఎక్కడా? మారుతి, నువ్వు వడ్డిస్తూ ఉండు, నేను వెళ్ళి పిలుచుకొస్తా. అన్నయ్యకి ఆకలిగా లేదంట, తర్వాత తింటానన్నాడు. సరే, మీరు తినండి. అదేంటి మీరు ముద్దలు కలిపి పెడుతున్నారు? నేను మొదటి ముద్ద కలిపి ఇవ్వందే వాళ్ళు తినరు. మారుతి, ఆ ప్లేట్ ఇలా ఇవ్వు. శ్రవణ్, మీ అన్నయ్య చేత ముద్ద పెడితే గాని మీరు తినరు కదా. ఈరోజు మీ అన్నయ్య బదులుగా నేను ముద్ద పెడుతున్నాను, తినండి. మా అన్నయ్యలాగా ముద్ద కలిపి పెట్టినంత మాత్రాన మీరు మా అన్నయ్య కాలేరు.
అన్నేని కాలేకపోవచ్చు, కానీ మీకు తల్లినైతే అవ్వగలను శ్రవణ్. నువ్వు అన్నాన్ని నా మొహం పైన వేసినందుకు నాకు బాధగా లేదు శ్రవణ్. నీ కోపాన్ని అన్నం మీద చూపించినందుకు బాధగా ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకంటారో తెలుసా? మనం పూజించడానికి ఒక రాయిని ఉలితో చెక్కితే చాలు, దేవుడి విగ్రహం తయారైపోతుంది. కానీ దుక్కు దున్ని నాట్లు వేసి నీరు పోసి చెమటోడ్చి ఆరుగాలం పండిస్తే తప్ప ఈ అన్నం మెతుకు తయారవదు శ్రవణ్. ఈ పట్టడన్నం కోసం మనం ఎలాంటి తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడేమో, కానీ ఈ అన్నాన్ని నేలపాలు చేస్తే ఆ నేల తల్లి కన్నీరు పెడుతుంది. నేనేదో తప్పు చేసినట్టు అంత లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చెప్తే గానీ అన్నం విలువేంటో మాకు తెలీదా? ఛాన్స్ దొరికితే చాలు మాకు లెక్చర్ ఇస్తారేంటి? మీ చేత చెప్పించుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదు. మాకిలా నీతులు చెప్పాలని, మమ్మల్ని కంట్రోల్లో పెట్టాలని అనుకోవడానికి మీరేం మా బాస్ కాదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే మీరిక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మేం చేసే పనులు నచ్చకపోతే మీరు వెళ్ళిపోవచ్చు. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు ఎవరు? సీతమ్మ వారిని శ్రీరాముడు అడవిలో వదిలేయడం చాలా దారుణం కదండే. శ్రీరాముడు చేసింది చాలా తప్పు కదండే. తప్పు కాదు మారుతి. శ్రీరాముడు సీతమ్మని పంపించింది లోక కళ్యాణం కోసం. ఏటండి మీరు అనేది? ఏ తప్పు చేయని సీతమ్మ వారిని ఏడిపించడం లోక కళ్యాణం ఏటండే? రాముడు చెప్తే చెప్పాడు. సీతమ్మని తల్లిలా చూసుకున్న లక్ష్మణుడైనా నువ్వు చేస్తున్న తప్పన్నయ్య అని రాములూరికి చెప్పాలి కదండి. లక్ష్మణుడు అన్నమాట జవదాటడు. అన్నదమ్ములంటే అలా ఉండాలని లోకానికి చాటి చెప్పడం కోసమే లక్ష్మణుడు అలా చేశాడు. ఊరుకోండి అమ్మగారు. లోకానికి చెప్పడం కోసం గర్భవతైన సీతమ్మని అడవుల్లో వదిలేయటం ఏంటండి? లక్ష్మణుడు అంత మంచోడైతే కట్టాల్లో ఉన్న సీతమ్మకు తోడుగా అడవిలోనే ఉండొచ్చు కదండి. లక్ష్మణుడు అలా చేసుంటే సీతారాముల కథ చరితార్థం అయ్యుండేది కాదు మారుతి. సీతమ్మ వారి నీడను కూడా దైవంగా భావించే గొప్పవాడు లక్ష్మణుడు. ఆవిడ నీడని చూడాలన్నా కూడా చిరాగ్గా ఉందిరా నాకు. నువ్వు ముళ్ళు వేసినా బాధపడడం లేదు, నువ్వు అన్నాన్ని మొహాన్ని కొట్టినా ఆవిడ అవమానంగా ఫీల్ అవడం లేదు. అంత మొండిగట్టమేంట్రా ఈవిడ? అవునన్నయ్య, మనం ఏం చేసినా ఆవిడ వెళ్ళేలా లేదు. అన్నయ్య, ఆవిడ వెళ్ళకపోతే మనం విడిపోతామా? అన్నయ్య, నువ్వేం ప్లాన్ చేస్తావో మాకు తెలీదు. ఆవిడ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి వెంటనే పంపించే అన్నయ్య. పంపించకపోతే మనల్ని విడగొట్టేస్తుంది. అన్నయ్యకి మనల్ని దూరం చేసేస్తుంది. అలా జరగకూడదంటే ఆవిడని పంపించేయడానికి ప్లాన్ చేయాలరా. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది,
జరిగింది జరిగినట్టు చెబుతాను, జరగబోయేది చెబుతాను. ఇను అంతా సత్యమే చెబుతాను తల్లే. అంబ పలుకు అచ్చంగా చెబుతాను తల్లే. అమ్మోరి పలుకు జరిగి తీరుతుందే తల్లే. నీ తలరాత చెబుతాను తల్లే. ఏం అవసరం లేదు. అయినా నువ్వేంటి సరాసరి ఇంట్లోకి వచ్చేసావు? ముందు బయటికెళ్ళు. ఎల్లమ్మా ఎల్లు. వెళ్ళమని చెప్తుంటే నన్ను చూస్తూ నిలబడ్డావేంటి? భిక్ష కావాలంటే బయట నిలబడి అడగాలి. సరాసరి ఇంట్లోకి రావడం ఏంటి? ఇంటి బయటే నిలబడ్డాను తల్లే. ఈ ఇంట్లో ఉన్న గండం నా కళ్ళకు కట్టినట్టుగా కనబడితే ఈ ఇంట్లో అడుగు పెట్టినాను తల్లే. గండమా? అవునే తల్లే, అది చిన్న గండము కాదే తల్లే, ప్రాణాలు తీసే పెనుగండమే తల్లే. గండవి ఎవరికి? ఇంటి ఇల్లాలుకే తల్లే. అది నువ్వే తల్లే. తల్లే వివరంగా చెబుతాను, ఇలా కూసోవే తల్లే. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, నా తల్లి పెద్దమ్మ తల్లె పలుకు, పలకవే తల్లి పలుకు. ఈ ఇంట్లో నీకు పెద్ద గండమున్నదే తల్లె. ఈ మెట్టెనిల్లు నీకు అచ్చుబడి గాలేదే తల్లే. ఈ ఇల్లే నీకు గండంగా మారిందే తల్లే. ఈ ఇల్లు వదిలి ఎల్లకపోతే నువ్వు ప్రాణాలతో బతకలేవే తల్లే. మృత్యువు నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుందే తల్లే. తక్షణమే నువ్విక్కడి నుంచి ఎల్లకపోతే నువ్వు బతకలేవే తల్లే. నువ్వు బతకాలంటే నీ ప్రాణం ఉన్నంత వరకు ఈ ఇంట్లో అడుగు పెట్టరాదే తల్లే. ఏం చెప్తున్నారు మీరు? ఇది నేను చెప్పిన మాట కాదే తల్లే, ఆ అమ్మవారు చెప్పిన మాట. జగములేలే తల్లి చెప్పిన మాట జరిగి తీరుతుందే తల్లే. గండమెక్కడో లేదే తల్లి, ఈ ఇంట్లో నీ సొంత మనుషుల వల్లే ఉంది తల్లే. క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా నువ్విక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకోవే తల్లే. నేను చెప్పిన మాట అబద్ధం అనుకుంటే నేను సచ్చినంత ఒట్టే తల్లే. ఏమో ఆలోచించక తల్లే. ఈ క్షణమే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఒక్క నిమిషం ఉండండి. ప్రాణ భయంతో మూటాముల్లే సర్దుకోవడానికి వెళ్ళిందన్నమాట. తీసుకో అమ్మా. పారిపోయి ప్రాణాలు దక్కించుకోకుండా నాకు భిక్షమిస్తున్నావేటి తల్లే. పెళ్లి కాని ఆడపిల్లలకి పుట్టిల్లు పూలవనం లాంటిది. పెళ్ళైన ఆడదానికి మెట్టినిల్లు దేవాలయం లాంటిది. దేవాలయాన్ని గౌరవించాలి, పూజించాలే తప్ప అర్థం లేని భయాలతో అనుమానించి అవమానించకూడదు. మెట్టినింట్లో సుఖ సంతోషాలుంటే ఆ దేవుడిచ్చిన వరం అనుకోవాలి. కష్ట నష్టాలుంటే దేవుడు పెట్టే పరీక్ష అనుకోవాలి. ఏ గండం ఎటు నుండొచ్చినా నన్ను రక్షించడానికి నాకు దేవుడు లాంటి నా భర్తున్నాడు. నన్ను కాపాడటానికి నా బిడ్డల్లాంటి 3 మరుదులున్నారు. నా భర్త బిడ్డలు నాకు తోడుగా ఉన్నంతకాలం నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నా సొంత మనుషుల వల్లే నాకు ప్రాణగండం అని చెప్పావు. నా భర్త నా మరుదులే ఇక్కడ నా సొంత మనుషులు. భర్త వల్ల ప్రాణగండం ఉంటే
పుణ్యస్త్రీగా భర్త చేతుల్లో ప్రాణాలు పోవడం నా అదృష్టం అనుకుంటాను. నా బిడ్డల్లాంటి నా మరుదుల కారణంగా చనిపోతే వాళ్ళకి వదినగా కాకుండా వాళ్ళకి తల్లిగా మళ్లీ పుట్టాలని కోరుకుంటాను. ప్రాణాలకి భయపడి భర్తని వదిలి వెళితే భార్యగా అపచారం చేసిన దాన్నవుతాను. నా మరుదుల్ని వదిలి వెళితే తల్లిగా నా బిడ్డలకి అన్యాయం చేసిన దాన్నవుతాను. అలాంటి పని నేనెప్పుడు చెయ్యను, చెయ్యలేను. తీసుకోమ్మా. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో వాళ్ళు క్షేమంగా ఉండాలని ఆలోచిస్తాను తప్ప నాకేం జరుగుతుందోనని నేనెప్పుడూ ఆలోచించను. వెళ్ళిరమ్మా. నువ్వు ఈ ఇంటి ఇల్లాలివి కాదమ్మా, ఈ ఇంటి దేవతవి. దేవతలకి చావు ఉండదమ్మా. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి తల్లి. ఎల్లొత్తాను. మంచిది.